హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈ సండే రోజు అయితే మార్కెట్కి అయితే వెళ్ళాను. చూడండి, కొంచెం వీలు కాలేదు, అందుకని వీడియో ఈరోజు అయితే పెడుతున్నాను. ఉసిరికాయలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. 100 రూపీస్ అంటండి కేజీ అయితే. ఇప్పుడు మన కార్తీక మాసంలోనే కదా దొరికేది. ఎంత ఎక్కువ దొరికితే అంత స్టోర్ చేసి పెట్టుకోండి, చాలా మంచిది హెయిర్కి అయితే. ఇప్పుడైతే దీపాలు ముట్టించుకుంటారు కదా, అందుకని ఎక్కువ రేట్ అయితే పెడుతున్నారండి. పచ్చడి పెట్టుకుందామంటే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. 100 రూపీస్ కేజీ అంటే మామూలు కాదండి కదా. అందుకని అయితే తీసుకోలేదండి. నేనైతే ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను దీపం పెట్టించుకోవడానికి అయితే. కార్తీక మాసంలో ఒక్కటి తీసుకోవాలంటే 20 రూపీస్ చెప్తారండి. అందుకని ఇప్పుడే తీసుకొని పక్కన పెట్టేసుకుంది వేస్ట్ కదా అనేసి నేనైతే తీసుకున్నాను. చూడండి, ఇక్కడైతే పక్కన ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ అంతా కూడా ఉంటుందండి. టవర్ కింద అంతా కూడా ఫ్రూట్స్, చెప్పులు, ఇటు సైడ్ అంతా కూడా అన్నీ దొరుకుతాయండి. ఈ మార్కెట్లో అసలు దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయండి. ఈ మార్కెట్లో చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే పవర్ ప్లాంట్ అండి. చూడండి, ఇట్లా జస్ట్ ఒక రోడ్డు దాటితే సరిపోతుంది. పవర్ ప్లాంట్ అయితే దగ్గరే ఉంటుందండి. హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి, చాలా దగ్గర పవర్ ప్లాంట్ అయితే. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసానండి. నైట్ టైం అయితే వెళ్ళాము. కందులు అయితే తీసుకొచ్చినామండి. కేజీ 80 రూపాయలు అయితే చెప్పారు, తీసుకున్నామండి. చూడండి, ఉడకబెట్టేసిన ఉప్పు అయితే వేసి చాలా బాగా ఉడికిపోయినాయి మంచిగా. అవి మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. నార్మల్గా ఉడకబెట్టుకుంటే అసలు బాగుండవు. చాలా టైం పట్టింది ఇవైతే ఉడకడానికి, కొంచెం ముదిరిపోయినాయండి. అందుకని చాలా టైం పట్టింది. ఒక 1 అవర్ వరకు అయితే ఉడికించినండి వీటిని. నేను కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి, బట్ గంజిలో వేసుకున్నాను, అందుకని కొంచెం టైం పట్టిందండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి మంచిగా. చూడండి ఎలా ఉన్నాయో. మా అబ్బాయికి అయితే వేసిస్తున్నాను ఇప్పుడు. వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ చిన్నప్పుడు అయితే అసలు ఇలాంటివి ఏం తినకపోయేదండి. నేను తినిపించినా కూడా అసలు వాడికి ఇలాంటివి ఏం తెలియదు. ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఇవి తినడం అయితే. నేను చిన్నప్పుడు తినిపించాను, కానీ వాడికి అంతా తెలియదు. ఇప్పుడైతే మంచిగా తినేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎలా తింటున్నాడో, ఎంజాయ్ చేస్తూ మంచిగా టీవీ చూసుకుంటూ తింటున్నాడండి. పిల్లలకి ఇలాంటివన్నీ కూడా అలవాటు చేయాలండి మనం ఇప్పటి నుంచి. అంటే మనం చిన్నప్పుడు ఎన్ని తినిపిస్తే వాళ్ళంత అలవాటు అయిపోయి మంచిగా తింటారండి. లేదంటే అసలు ఏం తినరు, హెల్తీగా ఉండరండి. మనం అన్ని తింటేనే హెల్తీగా ఉంటారని చెప్తే వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు, మంచిగా హెల్తీగా కూడా ఉంటారండి. మరి వీడియో నచ్చిందా? ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మార్నింగ్ వ్లాగ్స్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. ప్లీజ్ అండి.